హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలతో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలు భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలతో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలు భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చెప్పండి, జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నిమజ్జనానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు పోలీసులు ఆంక్షలు విధించారు. సో హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే హుస్సేన్ సాగర్ లో ఎలాంటి నిమజ్జనాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అంటే దాదాపు ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ట్యాంక్ బండ్, దాంతోపాటు ఇటు నెక్లెస్ రోడ్డు ఈ మూడు మార్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను దాంతోపాటు పోస్టర్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏదైతే అదే పాటించాలంటూ కూడా గతంలో ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా ఒక పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ ఏడాది కూడా అదేవిధంగా అమలు చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఏదైతే పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి మట్టి విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయాలంటూ కూడా గతంలో ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో దాన్ని ఈ ఏడాది కూడా కంటిన్యూ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు పిటిషనర్ ఏదైతే హైకోర్టులో పిల్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు పోలీసులు హుస్సేన్ సాగర్ లో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. సో వాస్తవానికి ఈ రోజు అంటే నిన్నటి నుంచే అనేక విగ్రహాల నిమజ్జనాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లో జరుగుతున్నాయి. సో ఈ రోజు కూడా ఏదైతే నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు పోలీసులు అక్కడంతా కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వస్తున్నటువంటి భక్తులైతే ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఇటు ముషీరాబాద్ కానివ్వండి, గోషామహల్ కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి వారు ఏదైతే ఈరోజు మూడో రోజు నుంచి విగ్రహాలు తీయడం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. సో నిమజ్జనాలకు ఉదయం నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి వస్తున్నటువంటి భక్తులు కానివ్వండి విగ్రహాలు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి నిమజ్జనాలు చేసుకోవాలి. బేబీ పౌండ్స్ ఏదైతే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి బేబీ పౌండ్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే బతుకమ్మ ఘాట్స్ లాంటివి ఉన్నాయి సో అందులో మాత్రమే నిమజ్జనాలు చేయాలంటూ కూడా ఇప్పటికే అక్కడ వస్తున్నటువంటి పోలీసులు కూడా వస్తున్నటువంటి భక్తులు అక్కడ నుంచి వేరే చోటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ట్యాంక్ బండ్ దాంతోపాటు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైతే పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మాత్రం ఏదైతే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాల మీద మాత్రం పూర్తిగా ఒక ఆంక్షలు విధించడం మీద మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసి తీరుతాము. సో వినాయక సాగర్ గా ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి పొందినటువంటి ఇక్కడే తాము నిమజ్జనం చేస్తారు. ఏదైతే ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అవుతుందో దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఇటు జీహెచ్ఎంసీ చూపించాలి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా దాదాపు 1 కాదు 2 కాదు ఒక 5-6 ఏళ్లుగా కూడా దీని మీద నుంచి పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏ విధమైనటువంటి నిబంధనలు పెట్టారు సో దాన్ని ఈ ఏడాది కూడా అలాగే కొనసాగించాలి. కానీ ఏదైతే హుస్సేన్ సాగర్ లో వినాయక సాగర్ లో నిమజ్జనం చేసుకునే విధంగా మాత్రం భక్తులకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికి ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే భజన గదలు కానివ్వండి, దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర దాదాపు ఏదైతే క్రేన్ నెంబర్ 5, 4, 6, 7 దగ్గర ప్రస్తుతం అక్కడ కొన్ని క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు వాస్తవానికి నిన్న సాయంత్రం కూడా అనేక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. సో నిన్న రాత్రి వరకు జరిగినటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో సో తెల్లవారుజాము నుంచి మాత్రం అక్కడ క్రేన్లన్నీ కూడా తొలగించేశారు. ప్రస్తుతం అక్కడ
జిహెచ్ఎంసీ తరపున పెట్టినటువంటి క్రేన్స్ అన్ని కూడా తొలగించేసి వాటిని వేరే ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఏదైతే నిమజ్జనాలు చేయడానికి వస్తున్నటువంటి వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి బేబీ పౌండ్స్ కానివ్వండి, బతుకమ్మ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే నిమజ్జనం చేసుకోవాలంటూ కూడా వస్తున్నటువంటి వారిని మాత్రం పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మాత్రం ఇటు మరోసారి హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాల ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా అంటే ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే మనం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల మీద కూడా చూసాము. పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో అక్కడ ఎలాంటి నిమజ్జనాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. సో దీని మీద మాత్రం ప్రస్తుతం అయితే ఒకంత వివాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు నరేష్. అయితే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏం చేయబోతోంది? పోలీసులు విధించిన ఆంక్షలు జిహెచ్ఎంసీ కానీ పోలీసులు కానీ హైకోర్టు ఆదేశాలతో ఏదైతే వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వీటిపై ఈ ఆంక్షలపై ఎలా ముందుకెళ్లబోతున్నారు? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మొదటి నుంచి ఒకటే చెబుతుంది, తాము ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసి తీరుతాము, తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ఇటు ప్రభుత్వం వ్యవహరించకూడదని కూడా వారు చెప్తున్నారు. సో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు నేతృత్వంలో జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా సిఎస్టీ కూడా వారు ఈరోజు సాయంత్రం కలిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దాంతోపాటు విహెచ్పి బజరంగ్ దళకి సంబంధించినటువంటి వారు మాత్రం పెద్ద ఎత్తున ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించాలి. ప్రస్తుతం ఏదైతే నిమజ్జనాలకు దాదాపు అంటే ప్రతి ఏడాది కూడా హుస్సేన్ సాగర్ లోనే దాదాపు 35 నుంచి 40 వేల విగ్రహాలు నిమజ్జనం జరుగుతూ ఉంటాయి. అంటే చిన్నపాటి నుంచి పెద్ద విగ్రహాల వరకు అన్ని నిమజ్జనము, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. సో దాదాపు ఇన్ని విగ్రహాలు ముఖ్యంగా సిటీ సెంటర్ లో నిమజ్జనం చేయడానికి కేవలం హుస్సేన్ సాగర్ మాత్రమే మార్గం ఉంది, వేరే చోట చేయడానికి అవకాశం ఉండదు. 1, 2, 5 అడుగుల విగ్రహం వరకు బేబీ పౌండ్స్ లో కానివ్వండి వారు ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ఘాట్స్ లో నిమజ్జనం చేయొచ్చు. బట్ 10 అడుగుల పైన ఉన్నటువంటి విగ్రహాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వేరే మార్గం కూడా ఉండదు. కాబట్టి తమకు హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అయితే ఈ రోజు సాయంత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ సిటీ కమిషనర్ పోలీస్ కమిషనర్ కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. సో వారంతా కూడా కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వారు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో తాము మాత్రము హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసి తీరుతాం, గతంలో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయో సో వాటిని అమలు చేస్తూనే ఎట్టి పరిస్థితుల్లో తమకు మాత్రము వినాయక సాగర్ అయినటువంటి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేందుకు అవకాశం కల్పించాలంటూ మాత్రం వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.